సో ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లో మనం ఎట్లాంటి సిమ్టమ్స్ చూస్తాం మదర్స్ లో అంటే వాళ్ళు ఎప్పుడు ఇరిటబుల్ ఉండడము, సాడ్ గా ఉండడము, ఆర్ అన్నిటికీ యాంగ్షియస్ అయిపోవడము, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, ఆర్ సరిగ్గా నిద్రపోకపోవడము, ఆర్ బేబీతో సరిగ్గా బాండ్ అవ్వకపోవడం, ఇలాంటి డిఫరెంట్ ఆఫ్ సిమ్టమ్స్ చూస్తుంటాం. అండ్ ఇది ఎంత దూరం వెళ్ళొచ్చు అని అంటే వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ గా ఏడుస్తూ ఉండడము, ఫ్యామిలీలో ఎవరితో కనెక్ట్ అవ్వకపోవడము, కంటిన్యూస్ డిప్రెషన్ లో ఉండడము, అండ్ నేను చెప్పినట్టుగా లాస్ట్ లో ఒక్కోసారి సూసైడ్ టెండెన్సీ వరకు కూడా వెళ్ళడం లాగా చూస్తుంటాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ మెయిన్ రీజన్. ఎందుకంటే చాలా వరకు ఎస్పెషలీ మన ఇండియన్ సొసైటీలో మదర్స్ కి పక్కన కూర్చొని వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. ఆల్రెడీ ఒక కొత్త మదర్ వాళ్ళకి బేబీతో బాండింగ్ ఏంటి, వాళ్ళ కొత్త లైఫ్ లో చేంజెస్ ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వదు. ఫుడ్ లో చేంజెస్ రావడం, సడన్ గా హార్మోనల్ చేంజెస్ రావడం, నిద్ర లేకపోవడము, అండ్ ఈ ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకపోవడం వల్ల ఇది వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది.